లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం కావ్యకు వరంగల్తో సంబంధమే లేదన్నారు. కడియం కావ్య గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ను పెళ్లి చేసుకున్నారని చెప్పారు. గుంటూరు వ్యక్తులకు ఇక్కడ ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు కోడలు కావాలో, ప్రజల కష్టసుఖాల్లో తోడుండే ఓరుగల్లు ముద్దుబిడ్డ కావాలో ప్రజలే ఆలోచించాలని కోరారు ఆరూరి రమేష్. ఇక ఆయన వ్యాఖ్యలకు కడియం కావ్య కౌంటర్ ఇచ్చారు. తాను వరంగల్లోనే పుట్టానని, ఇక్కడే ఉద్యోగం చేశానని తెలిపారు. ముస్లింను పెళ్లి చేసుకుంటే కులం మతం ఎలా మారుతుందని ప్రశ్నించారు. తనపై ఆరూరి రమేష్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మహమ్మద్ మరి దయచేసి మహమ్మద్, కావ్య, నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్టసుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన. మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని, సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని. ఇంకొకటి, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది, మతం మారుతుంది? నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు. ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో. కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు. నేను రైతుల భూములు లాక్కోలేదు, భూ కబ్జాలు చేయలేదు, దందాలు చేయలేదు, మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. మొన్ననే ఓడిపోయినావు కదా, ఓడిపోయి కూడా 3 నెలలు అయితలేదు. నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు, లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు? ఒకటి, వర్ధనపేటలో మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో మిగిలిన 6 నియోజకవర్గాల భూములు మీకు కావాలా? భూబకాసురుడికి ఆకలి తీరనట్టుంది. నేను కోరుకునేది ఏంటంటే, భూములు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు జాగ్రత్త, వ్యాపారవేత్తలు జాగ్రత్త. మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి.